ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రతిరోజు మరి అరుణోదయ ప్రార్థనలో పాల్గొని దేవుని వాక్యం విని బలపడుతున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృప పరిచర్య తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మీకు శుభము, క్షేమము, సమాధానము, ఆరోగ్యము కలుగును గాక. ఆమేన్. మరి రాత్రంతా దేవుడు కాపాడి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును మనకు అనుగ్రహించాడు కదండి. అందుని బట్టి రెండు చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం. రాత్రంతా కాపాడి మంచి నిద్ర దయచేసి నూతన దినాన్ని చూసే భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రం అయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. అరుణోదయద క్షణమిచ్చి ఆవేదనలు తొలగించితివి. అరుణోదయద క్షణమిచ్చి ఆవేదనలు తొలగించితివి. అమృత జల్లులు కురిపించే ఆనంద గానాలు పాడుచునే కలిగియుందునే నీ దైవత్వమే. నాలోన అనువనువున నీవని, నీలోన నన్ను దాచినని శాశ్వతమైన కృపయేనని. యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాధించెదను. యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాధించెదను. నాలోన అనువనువున నీవని, నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని. నాలోన అనువనువున నీవని. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ సఫలమవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు ప్రయాణాలు చేసినటువంటి వారికి అది ట్రైన్ ప్రయాణమే కావచ్చు, విమాన ప్రయాణమే కావచ్చు, మరి కార్లలో వెహికల్స్ మీద వెళ్తున్నటువంటి బిడ్డలకు దేవుడు సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ జరుపుకున్నటువంటి బిడ్డలకు దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేసి కృపనిచ్చి మరి సంవత్సరం అంతా కూడా నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్లు, సెమినార్లు బట్టి, ఉపవాస ప్రార్థనలు బట్టి మరి ఎక్కడెక్కడ ప్రార్థనలు మీటింగ్ జరుగుతున్నాయో అవన్నీ కూడా మరి దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవ సేవకులకు మంచి ఆరోగ్యాలు దేవుడు దయచేయనట్లుగా, వారి ప్రాణాల్లో తోడుగున్నట్లుగా, ఇచ్చిన సంఘ బిడ్డలను బట్టి, సంఘాలను బట్టి మరి సేవకులను బలపరిచి ఇంకను మరి ఈ నూతన సంవత్సరంలో బహుబలంగా వాడుకున్నట్లుగా, అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి, అలాగే క్రైస్తవులు చేసినటువంటి సేవా కార్యక్రమాల పరిచయాలన్నింటిని బట్టి, మిషనరీలను బట్టి, అలాగే సమర్పించుకొని సేవ చేస్తున్న దైవ సేవకులు అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన భారతదేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులకు మంచి జ్ఞానమును దయచేయనట్లుగా, ఆరోగ్యం దయచేయనట్లుగా, మన దేశం అంతా కూడా శాంతి సమాధానపు ఆత్మ నెలకొల్పబడినట్లుగా, అందరూ కలిసిమెలిసి ఉండినట్లుగా మరి దేవుడు మంచి మనసు ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేయును గాక. సంతానం లేని వారికి సంతానము కలుగును గాక. వివాహం కాక ఇబ్బందులు పడుతూ నింద అనిపిస్తున్నట్టు బిడ్డలకు ఈ రోజే మంచి సంబంధాలు వచ్చును గాక. ఉద్యోగం లేక మరి బాధపడుతున్న బిడ్డలు, ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా మరి దేవుడు వారి హృదయవాంఛ తీర్చును గాక.
సొంత గృహాలు లేని వారికి కూడా దేవుడు మంచి గృహాలు కట్టుకుని ఆ యొక్క కృపను నాయన దయచేనుగాక. అలాగే అప్పు సమస్యలతో, నానా సమస్యలతో, ఇబ్బందులతో ఉన్నటువంటి బిడ్డలను కూడా దేవుడు వాటి నుండి విడిపించి ఆనందమును, సంతోషమును దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసే కృప పరిచయలు బట్టి, మరి దేవుడు మాకు ఇచ్చిన సంఘ బిడ్డలు బట్టి, సహకారం బట్టి, ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి, అలాగే ప్రతిరోజు దేవుని వాక్యాలు విని బలపడుతున్న సబ్స్క్రైబర్లు అందరిని బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరికి ప్రైజ్ దిలాడండి, వందనాలు. మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో అంతా ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నానండి. 9, 11 వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. చూడండి, డాక్టర్లు చెప్తూ ఉంటారు మంచి ఆహారము తినాలి, ఫ్రూట్స్ తినాలి, నట్స్ తినాలి, అలాగే మంచి రోజు వ్యాయామం చేయాలి, చాలా మరి అరగంటైనా కనీసం నడవాలి. ఇలా నడుస్తే, ఇలా చేస్తే మరి మంచి ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ పెరుగుతుంది, త్వరగా మరి చనిపోరు అని చెబుతూ ఉంటారండి. అయితే మరి అవన్నీ చేస్తున్నటువంటి వారు కూడా చనిపోతున్నారు కదా. మరి హెలికాప్టర్ పడిపోయి, అలాగే ట్రైన్ యాక్సిడెంట్లలో, మరి బస్సు యాక్సిడెంట్లలో ఎంతో మంది మరి చనిపోతున్నారు కదా. మరి అందులో మంచి అలవాట్లు ఉన్నవారు, మంచి ఆహారం తీసుకుంటున్నటువంటి వారు, వ్యాయామం చేస్తున్నటువంటి వారు, మరి ఎక్సర్సైజులు అంటూ మరి మంచి భోజనము తింటున్నటువంటి వారు, మరి ఆరోగ్యాన్ని చాలా కేర్గా మరి తీసుకున్నటువంటి వారు కూడా మరి చనిపోతున్నారు కదండి. మరి ఎలా చనిపోతున్నారు వాళ్ళు? మరి డాక్టర్ చెప్పినవన్నీ చేస్తున్నారు కదా, ఆయన కూడా చనిపోతున్నారు. ఎందుకనంటే దేవుడే మనకు ఆరోగ్యం ఇవ్వాలి, దేవుడే మనకు దీర్ఘాయువును దయచేవాడు. మన సంవత్సరములు అధికములు చేసేది మన తింటున్నటువంటి తిండి కాదు, ఆహారం కాదు, వ్యాయామం, ఎక్సర్సైజ్ ఏమాత్రం కాదు, కానీ దేవుని కృప మాత్రమేనండి, దేవుని కనికరం మాత్రమే. ఆయన వాత్సల్యతనే మనకు మరి దీర్ఘాయువును కలుగ చేస్తుంది. ప్రతిరోజు మరి ఒక నూతన దినం చూస్తున్నాం కదండి, ఎన్నో సంవత్సరాలు మరి మనం చూస్తా ఉన్నాం. మరి అన్నిటి కారణం ఏంటి? మనం మంచి ఆహారం తింటున్నామని కాదు, కానీ దేవుని యొక్క కృపనే మనల్ని బ్రతికిస్తుంది, దీర్ఘాయువును అనుగ్రహిస్తుంది. మరి పరిశుద్ధ గ్రంథంలో యూదుల పరిపాలిస్తున్నటువంటి రాజు ఉన్నారండి, హిజ్కియా. మరి ఆయనకి మరణకరమైనటువంటి మరి వ్యాధి వచ్చినప్పుడు మరి ప్రవక్త వచ్చి చెప్తాడు, యేషయ ప్రవక్త వచ్చి, ఇదిగో నువ్వు మరణం కాబోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో అని అన్నప్పుడు మరి అతను ప్రార్థన పరుడు, అతను ఎక్కడికి వెళ్ళలే. అయ్యో నేను మరణం అవుతున్నానా, నాకేంటి జబ్బు అని హాస్పిటల్ చుట్టూ తిరగలేడు, కానీ దేవుని సన్నిధికి వచ్చి, ఎందుకంటే ఆయనకి తెలుసు దీర్ఘాయువు ఇచ్చేది దేవుడే, ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, ఆయుష్ను పెంచేది దేవుడే, సంవత్సరములు అధికములు చేసేది దేవుడే అని తెలుసు. కాబట్టి సన్నిధికి వచ్చాడు, మోకరించాడు, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు కదయ్యా, నా జీవితం ఏ పాట నీకు తెలుసు కదయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నా నీకు తెలుసు కదయ్యా, ఒక్కసారి నన్ను కనికరించవా, నాకు సహాయం చేయవా, ఈ వ్యాధిని తీసేవా, నా ఆయుష్ను పెంచవా, దీర్ఘాయువు ఇచ్చేది నీవే కదా తండ్రి అని కన్నీరు గార్చి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు మరలా ఇచ్చాడని. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం బ్రతికించేది డాక్టర్లు కాదు, మనం బ్రతికించేది ఆహారం కాదు, కానీ మనకు దీర్ఘాయువు కలిగించేది, మన ఆయుష్ను పెంచేది దేవుని కృప. హల్లెలూయా. మిమ్మల్ని, మీ కుటుంబాల దేవుడు మంచి ఆరోగ్యం దయచేనుగాక, దీర్ఘాయువు దయచేనుగాక, మీ సంవత్సరములు అధికముగా దేవుడు చేయునుగాక. ఆమె ఇచ్చిన ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నీ యొక్క మాటల చేత, నీ వాగ్దానం చేత మమ్మల్ని బలపరచినందుకే స్తోత్రాలు తండ్రి. అవును మరి నాయన, మేము ఇన్ని సంవత్సరాలు మరి ఇలాగా మరి రోజులు గడుస్తున్నాయి అంటే కారణం, మరి నూతన దినాలు, సంవత్సరాలు చూస్తున్నామంటే కారణం అది కేవలం నీ కృప మాత్రమే నాయన. నీవే నాయన దీర్ఘాయువునిచ్చేది, నీవే నాయన సంవత్సరములు మరి పొడిగించేది, నెలలు, వారాలు, రోజులు పొడిగించేది నీవు మాత్రమే ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. మరి మాకు ఇంత మంచి ఆయుష్ను అనుగ్రహించి మరి నాయన మాకు దీర్ఘాయువును అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలయ్యా.
ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారో ప్రభువా, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే యేసు నామములో ప్రతి అనారోగ్యమును గద్దిస్తున్నామయ్యా, నీ నామములో గద్దిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి, దీర్ఘావు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ దినమంతా నీ కృప కాపుదల క్షేమం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను సదా ఈ వాక్యం మీకును మీ కుటుంబాలకును పరిశుద్ధులందరికును ప్రభు రాకడ వరకు తోడైడునుగాక. ఆమేన్. ఆమేన్.